జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరింది. రేపు సాయంత్రంతో నేతల ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. మరోవైపు ఇప్పటికే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. అదనంగా 20% ఈవీఎంలను రెడీగా పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టారు బూత్ లెవెల్ ఆఫీసర్లు. ఎన్నికల విధుల్లో 2400 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొననున్నారు. 1600 లోకల్ పోలీసులతో పాటు 800 కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నారు. డబ్బు పంపిణీ కట్టడిపై ఫోకస్ పెట్టారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరింది. రేపు సాయంత్రంతో నేతల ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. మరోవైపు ఇప్పటికే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. అదనంగా 20% ఈవీఎంలను రెడీగా పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టారు బూత్ లెవెల్ ఆఫీసర్లు. ఎన్నికల విధుల్లో 2400 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొననున్నారు. 1600 లోకల్ పోలీసులతో పాటు 800 కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నారు. డబ్బు పంపిణీ కట్టడిపై ఫోకస్ పెట్టారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఈసీ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి సైలెన్స్ పీరియడ్ దగ్గర పడింది. సో రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి వీలుండదు. సో దీంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. సో మీటింగ్స్ పెట్టుకుంటున్నాయి. సో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. మరోవైపు ఇటు ఎన్నికల సంఘం అధికారులు బైపోల్ దగ్గర పడడంతో ఈ నెల నవంబర్ 11న బైపోల్ ఉండడంతో ఈ పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. సో ఈ పోలింగ్లో ముఖ్యంగా ఈవీఎంల ర్యాండమైజేషన్ ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మధ్యలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేశారు. సో అలాగే ఈ పోలింగ్ డేకి సంబంధించి ఎన్నికల విధుల్లో 2400 మంది సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పటికే ఆ ట్రైనింగ్ ఇచ్చారు. సో పోలింగ్ డే రోజు ఎట్లాంటి విధులు చేపట్టాలి, అలాగే కౌంటింగ్ డే రోజు ఎలా ఉండాలి అనే విషయాలన్నిటిపైన ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో ఇటు ఈవీఎంలకు సంబంధించి మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి 58 మంది అభ్యర్థులు వాళ్ళ పేర్లు అలాగే నోటా ఒకటి మొత్తం ఇట్లా 59 మంది ఉంటారు. కాబట్టి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 మందికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మొత్తం 59 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ 4 బ్యాలెట్ యూనిట్లు కావాలి. ఇటు ఈవీఎంలు కూడా ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని పోలింగ్ స్టేషన్స్తో పాటు అదనంగా మరొక 20% ప్రస్తుతం రెడీగా పెట్టుకున్నాము. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్లి అటు ఎలక్షన్ ప్రక్రియ అనేది కంటిన్యూ చేస్తాము. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది సరిపోను ఈవీఎంలు ఉండడంతో పాటు అదనంగా మరొక 20% ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచుకున్నామని చెప్తున్నారు. ఇక మరోవైపు భద్రతా పరంగా కూడా ఇటు పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు దీనిపైన ఫోకస్ చేశారు. ఇప్పటికే లోకల్ పోలీసులు 1600 మంది ఉన్నారు. వీటితో పాటు కేంద్ర బలగాలు 800 మంది ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చాయి. మొత్తం 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అలాగే 45 ఎస్ఎస్టీ టీమ్స్ నియోజకవర్గంలో పూర్తిగా తిరుగుతున్నాయి. సో ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా వెహికల్స్ చెకింగ్ కానీ లేకపోతే ఇటు నాయకుల ఇళ్లలోకి వెళ్ళి చెకింగ్ చేయడం కానీ అదంతా చూస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ డే దగ్గర పడింది. సో ఈ లాస్ట్ 3 డేస్ అంతా కూడా ఇటు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా ఓటర్లకు డబ్బులు ఇచ్చే పనిలో ఉంటారు. కాబట్టి వాటిని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, దీంతో పాటు కేంద్ర బలగాలు వీళ్ళందరూ కూడా ఎక్కడ అనుమానం ఉన్నా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం కానీ లేకపోతే వెహికల్ చెకింగ్ కానీ ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ సైలెన్స్ పీరియడ్లో అంటే రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఎలాంటి ప్రచారం ఉండదు. కాబట్టి ఇటు రాజకీయ నాయకులంతా కూడా ఓటర్లను దగ్గర చేసుకోవడం, వాళ్ళకి డబ్బులు పంచడం, ఫ్రీబీస్ ఇవ్వడం ఇదే పనిలో ఉంటారు. కాబట్టి ఈ సైలెన్స్ పీరియడ్లో ఈ పోలీసుల పలహారాతో పాటు ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ వీటిపైన స్పెషల్గా నిఘా పెడుతూ ఉంటాయంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఈ ఈవీఎంలన్నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్టోర్ చేశారు. సో ఒక రోజు ముందు అంటే పోలింగ్ నవంబర్ 11th ఉన్నది. కాబట్టి ఆ నవంబర్ 10th రోజు నైట్ నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లన్నిటికీ కూడా ఈ ఈవీఎంలను తరలిస్తారు. మొత్తం 139
పోలింగ్ ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నామని చెప్పారు. సో ఎక్కడెక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆయా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళన్నిటికీ ఇప్పటికే హాలిడే ప్రకటించారు. 10th, 11th ఈ 2 రోజులు ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అంటే పోలింగ్ స్టేషన్స్ ఉన్న సెంటర్స్ అన్నిట్లో ఇప్పటికే హాలిడే ప్రకటించారు. సో ఎన్నికల ముందు రోజు అంటే 10th రోజే ఈ ఎన్నికల అధికారులు ఆయా స్టేషన్స్ అన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ పోలీసులను కూడా పంపిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 57 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గతంలో ఈ ఆయా పోలింగ్ స్టేషన్స్ వద్ద గత ఎలక్షన్స్లో గొడవలు జరిగాయి, అలాగే ఇబ్బందులు జరిగాయి. కాబట్టి వాటిని పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించి ఆ అన్ని పోలింగ్ స్టేషన్స్లో 57 పోలింగ్ స్టేషన్స్లో కేంద్ర బలగాలతోటి పహారా ఉంటుంది, బందోబస్తు ఉంటుంది. సో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని రానియకుండా అక్కడ స్ట్రిక్ట్గా ఉంటామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈసారి ఈ పోలింగ్లో బైపోల్లో పోలింగ్ పర్సెంటేజ్ను పెంచడానికి కూడా ఎన్నికల అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు, స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈసారి బైపోల్ కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళే ఈ సిచ్యువేషన్ ఉండదు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆఫీసులన్నిటికీ కూడా ఇప్పటికే హాలిడే ప్రకటించారు. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గతంలో పోలింగ్ అనేది మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండేది. కానీ ఈసారి మరో గంట పెంచారు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా వస్తారు కాబట్టి. సో ఈవినింగ్ 6 o'clock వరకు ఇంక్రీజ్ చేశారు, మరో గంట పెరిగింది. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. రీసెంట్గా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 48% పోలింగ్ జరిగింది. సో ఈసారి అది 55+ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు పోలింగ్కు వచ్చే వాళ్ళందరికీ కూడా పోలింగ్ స్లిప్స్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOలు పంపిణీ చేస్తున్నారు. వాళ్ళ ఇంటింటికి తిరిగి ఈ పోలింగ్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారు. అటు రాజకీయ పార్టీల నేతలు ఎవరు కూడా పోలింగ్ స్లిప్స్ పంచొద్దు, వాళ్ళు ఒకవేళ పంచితే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నారు. సో పోలింగ్ డేకి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అపర్ణ.